నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఇక నా వైపు చూడాలి. చేతులు పైకెత్తి గట్టిగా లేలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నేను చెప్పిన వెంటనే మీరు నోట్ చేసుకోవాలా, మరలా నా వైపు చూడాలా. ఐగుప్తునకు నేను నీతో కూడా వచ్చేదను. ఈ దినము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీతో కూడా వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీతో కూడా వచ్చేదను. ఆయన మనతో వచ్చేవాడు. తమ్ముడు, పలానా చోట ఒక పని ఉంది, మనం వెళ్దాం, వస్తావా అంటే వాడు బేరగాడైపోయాడు. నేను వస్తే నాకేమిస్తావు అంటున్నాడు డాడీ. మమ్మీ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం కాలేజీలో పలానా సమస్య ఉంది, దయచేసి ఒక్కసారి మీరు వస్తారా అంటే, పేరెంట్స్ మీటింగ్కి రమ్మంటే ఆమంటది, అమ్మ నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదమ్మా, నేను రాలేనమ్మా అంటది. నాన్నగారు మీరైనా వస్తారా, పలానా చోటకి వెళ్ళాలి, కొంచెం నాకు సహకరిస్తారా, వస్తారా అంటే, బాబు నేను నీతో వస్తే నాకు కూలిచ్చేది ఎవర్రా అంటాడు. మెట్టుకు ప్రియమైన సహోదరులారా, మనుషులు కొన్ని పరిస్థితుల మధ్యలో మనతో వస్తారు, కొన్ని సందర్భాలలో రారు. కానీ మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరంటే, నేను నీతో కూడా వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉందో చెప్పండి. నూతనమైన కృప పొందినట్లుగా చెప్పండి. నిరీక్షణతో చెప్పండి. ప్రభు ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడని చెప్పండి. ఆ భక్తుడు ప్రభు సన్నిధిలో, నేను ఐగుప్తునకు వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు వాటిల్లుతాయో, ఎలాంటి సందిగ్ధాల మధ్యలో పడిపోతానో, ఎలాంటి నిట్టూర్పులు నేను విడవలసినటి పరిస్థితి కలుగుతుందో అని తనకు తనుగా కలవరపడుతున్నాడు, సందేహపడుతున్నాడు, ఏమవుతుందో అన్నట్లుగా ఇబ్బంది పడుతున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యాకోబుతో చెబుతున్నటువంటి మాట, నేను నీతో కూడా అదిగో ఐగుప్తునకు వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు చెప్పారు శిష్యులతో, మీరు ఓడ దాటి ఓడ ఎక్కి అద్దరికి వెళ్ళండి అని యేసయ్య వారిని సాగనంపితే, శిష్యులందరూ కూడా ఆ ఓడలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. మధ్యాంతరంగా వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసండి. ఆకాశం మేఘవృతమైంది, ఎవరి ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి, తుఫాను చెలరేగింది. ఆ ఓడను అటు ఇటు ఇటు అటు కొడుతూ ఉంటే ఎవరిని తల్లడిల్లిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. వెంటనే యేసయ్య ఆ సముద్రంలో నీళ్ళ మీద అలా నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు చూసి భయపడిపోతున్నారు. ఆయన అంటారు, నేను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా మీరు వెళ్ళమన్నారు, మేము వెళ్తున్నాం. మనం మీరెప్పుడు వచ్చారు? ఏ పరిస్థితుల మధ్యలోనైనా మనల్ని సాగనంపేవాడే కాదు, మనతో ఆయన వచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితుల మధ్యలో మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారని మా సమస్య మీకు ఎలా తెలిసిందంటే, ఆయన అంటారు, ఈ పరిస్థితుల మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. ప్రతికూలమైన పరిస్థితులే ఎదురాడుతూ ఉన్నా, లేకపోతే సమస్యల మధ్యలో సతిగల పడిపోయినా, ఇక నా జీవితం ఇంతే అని ఒకవేళ కలవరపడుతున్నా, నేను నీతో కూడా వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు శిష్యులతో వచ్చిన దేవుడు ఈ ఆరాధనలు అడుగుపెట్టిన మీతో కూడా నా దేవుడు వచ్చునుగాక. నీవు ఎక్కడ నిలిస్తే అక్కడ నిలవగలిగిన వాడు, నీవు వెన్నంట ఉండగలిగిన వాడు, నీ ప్రతి పరిస్థితిలో నేను ఉన్నానని వెన్ను తట్టి ధైర్యపరిచి నడిపించగలిగినటువంటి రథసారథి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క స్వభావాలు వేరండి.
కొంచెం ఎదుగుతున్న మొక్కల్లాగా ఉన్నామనుకోండి, కాస్త చిగురిస్తున్నాం అనుకోండి, కాస్త ఫలిస్తున్నాం అనుకోండి, కొంచెం ఎదుగుతున్నాం అనుకోండి, కొంత ఆశీర్వాదం కనబడుతుంది అనుకోండి, మనుషులు ఒక రకమైన విశ్వపు చూపు చూస్తారు. ఈర్ష్యాస్ ఏమండి, కొంతమంది మీద ఏమండి రకరకాల ఈర్ష్యను పెట్టుకుంటూ ఉంటారు. వాడు బాగుపడిపోతున్నాడే, మాకంటే వెనకాల వచ్చినాడు గణపరచబడిపోతున్నాడే, నిన్నగాక మొన్న వచ్చినాడు, ఈ రోజు అన్నీ వచ్చాయి ఆశీర్వదించబడిపోతున్నాడు, ఇతడు గణపరచబడిపోతున్నాడు, మాకేమీ లేదే. నేనంటాను, వాడిని వీడిని చూసి వాడు బాగుపడుతున్నాడు, వీళ్ళు బాగుపడుతున్నారు, వారు ఆశీర్వదించబడుతున్నారు, వేరే ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళని వీళ్ళని టాలీ చేసుకుంటే అక్కడ మిగిలిపోకపోతే నీ అంతటి నీవెందుకు ముందుకు రావట్లేదు? కొంతమంది చూడండి మనుషులు, వాడు బాగుపడ్డు, వాళ్ళు అభివృద్ధి చెందరు, వాళ్ళు స్థిరపరచబడరు, వారు అన్ని విషయంలో ఎదగరు, ఎక్కడ వేస్తున్న కోకిలు అన్నట్లుగా అక్కడే పడి ఉంటారు. ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, కొంచెం ఎక్కుతూ ఉంటుంది వీడికి. ఓ మంచి ఇల్లు కట్టుకుంటుంటే వారెవరు, ఓ మంచి బట్ట కట్టుకుంటే వారెవరు, ఓ మంచి ఫుడ్ ఏదైనా ఆహారం తింటుంటే వారెవరు, కాస్త పిల్లలతో సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా బ్రతుకుతుంటే కొంతమంది వారెవరు. ఇది మనుషుల యొక్క స్వభావం. కనపరచబడుతూ ఉంటే తొక్కేవాలి, అణిచేవాలి, నిర్మూలపరచాలి. వీడు మా కళ్ళ ముందు ఎలా ఎదుగుతాడో చూస్తామన్నట్లుగా కంకణం కట్టే వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు యొక్క స్వభావం అది కాదండి. ఎదిగే కొద్దీ ఇంకా నేను గణపరచాలని చూచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితుల మధ్యలోనైనా నీతో రాగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్య భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా ఏంటంటే ఆయన నీతో కూడా నేను నీతో కూడా వచ్చేవాడు కాదు, నేను నీతో కూడా వస్తాను, నేను నీతో కూడా. వాక్యం మరలా చదువుతాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయుడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని చూసి భయపడొద్దు, వారిని చూచి కలవరపడొద్దు, వారిని చూచి చింతించొద్దు, దిగులు పెట్టుకో. మాకు వాళ్ళు ఏదో గొప్పోళ్ళని, వాళ్ళు ఏదో ధనవంతులని, వాళ్ళు ఏదో ఆస్తిపరులని, లేకపోతే ఉన్నతమైన దేహులని, వాళ్ళు గొప్పవారుగా పరిగణించబడుతున్నారని వాళ్ళని చూచి వీళ్ళని చూచి కలవరపడుతున్నావేమో. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ముందుకు సాగిపో, నేను నీతో కూడా వస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాగిపోదామా ఆగిపోదామా? సాగిపోదామా ఆగిపోదామా? వాక్యం చెబుతుంది, భయపడకో, ఏ సమస్యకు కలవరపడకో. ఒకవేళ నిన్ను నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నీ స్థితిని చూడకు వారవలేని వారు నీకు అడ్డుపడిగా నిలబడవచ్చు. సాగిపో, వారిని చూచే మాత్రం దిగులు పెట్టుకో. మాకు నేను నిన్ను ఎంత మాత్రమో విడువను, నేను నీతో కూడా వస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏందండి విశ్వాసం లేదా మీకు? హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పు. కొంతమంది జీవితాలు అట్టనే ఉంటాయి, ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళు మందిరంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారో అర్థం కాదు. నిరీక్షణతో మాట్లాడాలి కదండి. విశ్వాస సంబంధమైన వినుట వలన ఏం కలుగుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. భలే ఉన్నారు మీరు. కొంచెం గట్టిగా చెప్పండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వింటే నీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఏడే ఉండి ఈరోజు 2-3 రోజుల నుంచి వాటర్ రాలేదు మనకి, ఈరోజు రాత్రి కన్నా వదులుతాడంటవా? మంజీరా, ఏం మంజీరా నీళ్ళేనా? కేసీఆర్ నీళ్ళు వదులుతాడా లేదా అని చెప్పి కొంతమంది ఈ యొక్క వచ్చినగా నుంచి
అందుకని ఏది చెప్పినా ఆమెనంటే ఆమెను చెప్పరు, స్తోత్రం అంటే స్తోత్రం చెప్పరు, హల్లెలూయా అంటే హల్లెలూయా. వీళ్ళు ఏ కాడికి అన్నీ తెచ్చుకుని ముఖం ముంగడ పెట్టుకుంటారు. అందుకని ఇవే కనపడతాయి కార్యాలు, దైవ కార్యాలు. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని చూసి భయపడకు, వెరవద్దు, దిగులు పడద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా ఆయన వస్తాడంతే. ఆయన వచ్చాడంటే తుఫాన్లు అంటే సమస్యని ఎదుట నిలబడదు. ఆయన వచ్చాడంటే ప్రతికూలమైన సమస్య నీ ఎదుట నిలబడదు. అది నీ కుటుంబంలో ఉండడానికి వీలు లేదు. చాలా విలువైన మాటలు, కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. ఆయన వస్తే ఏం జరుగుతుంది? నేను నీతో కూడా వస్తాను అన్నాడు. ఆయన వస్తే ఏం జరుగుతుంది? మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆయన రావాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు? బైబిల్లో నుంచి కొన్ని మాటలు, రాజుల వ్రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం నుంచి త్వరగా. అంతటా ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా దైవజనుని యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు అదిగా నోట్ చేసుకోవాలి. ఓ దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవ సేవకుని పేరు ఎలీషా దైవజనుడు. నా వైపు చూడలేక ఎలీషా దైవజనుడు. ఈ దైవ సేవకుని దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. శిష్యరికం చేయడానికి తర్ఫీదు పొందుతున్నారు. ఎలా పరిచర్య చేయాలి, సేవ ఎలా చేయాలి, సేవ అంటే ఏంటి, సేవకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దైవ పిలుపు ఎట్టుంటుంది అనేది కొన్ని విషయాలు. ఈ ఎలీషా సేవకుడు ఒకప్పుడు ఒక దైవ సేవకుని దగ్గర పరిచర్య నేర్చుకున్నవాడు. ఏలియా దైవ సేవకుని దగ్గర ఉన్నవాడు. ఇప్పుడు ఈయన ఒక మంచి కాపరి దైవజనుడు. ఈ సేవకుని దగ్గర కొంతమంది శిష్యులు శిష్యరికం చేయడానికి వచ్చారు. అక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు అనేకులుగా ఉన్నారు. ఇప్పుడు వారున్న స్థలము సరిపోవట్లేదు. వాళ్ళలో కొంతమంది దైవజనుని దగ్గరకు వచ్చాయా, అనేక మంది వచ్చారు కనుక మీ వద్దకు శిష్యరికం చేయడానికి మాకున్న ఈ స్థలము సరిపోవట్లేదు, మేము వెళ్ళి గొడ్డలు తీసుకుని వెళ్ళి మ్రానులు నరికి తీసుకుని వచ్చి వేరొక చోట నివాసము ఏర్పరచుకుంటాం అని దైవ సేవకుని అడిగారు. నీ సెలవైతే మేము వెళ్తామయ్యా అని. అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పాడు, దయచేసి మీరు వెళ్ళండి, వెళ్ళి నువ్వేం చేస్తారో తెలుసా, కట్టెలు కొట్టి తీసుకుని వచ్చి ఇల్లు ఏర్పాటు చేయండి, నివాసం ఏర్పాటు చేయండి అన్నాడు. అందులో ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. 3వ వాక్యం చదువుదాం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. చేతుల పైకి గట్టిగా లేదు చెప్పండి. శిష్యులు అడిగారు, అయ్యా నీవు మాతో కూడా రావాలి. ఇప్పుడు దైవజను స్థానంలో యేసయ్యని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమనాలి? ప్రభు సన్నిధిలో విశ్వాసులుగా కొనసాగుతున్న మనం ఏమనాలంటే, అయ్యా నీవు నాతో కూడా రావాలి. చేతులు పైకెత్తి గట్టిగా లేదు చెప్పండి. నేను చెప్పే మాట చెప్పండి. మీరు నాతో కూడా రావాలి. యేసయ్యా మీరు నాతో కూడా రండి. వాక్యాన్ని చదివితే దైవ సేవకుని వీళ్ళు ఏం చేశారయ్యా, మీరు మాతో కూడా రండి అయ్యా అని పిలిచారు. దైవ సేవకుడు ఏమన్నాడు, నేను రాను అన్నాడా, వస్తానన్నాడు. యేసయ్య మనం పిలిస్తే పలుకువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, అయ్యా నీవు రావాలి, నా కుటుంబంలో నీవు రావాలి, నా వ్యక్తిగత జీవితానికి నీవు రావాలి, నా పరిస్థితులకి నీవు రావాలయ్యా, నాతో నీవు రావాలని ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే, మొరపెట్టగలిగితే, విజ్ఞాపనం చేయగలిగితే, ఆయన వైపు చేతులు చాచగలిగితే, ఆయన ఎదుట ఆక్రందన చేయగలిగితే, ఆయన సముఖంలో మొరలేగలిగితే, ఆయన కాదనకుండా కార్యములు చేయగలిగిన వాడు రాననక వచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, మ్రానుని కొట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు గొడ్డలు తీసుకునే చెట్టు యొక్క చెట్టుని కొడతా ఉంటే అందులో ఒకరి యొక్క గొడ్డలు ఏమైంది,
క్రింద నీళ్ళలో పడిపోయింది. చదవాలి ఆ మాట, 5వ వాక్యం. ఒకడు తోలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు అప్పుగా తెచ్చినది అని మొర్రపెట్టను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడాను అని అడిగాను. చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు తోలము నరుకుతున్నారండి, గొడ్డలి చేజారి ఆ నీళ్ళలో పడిపోయింది. వెంటనే ఎవరు గుర్తొచ్చారు చెప్పాలి, ఎవరు గుర్తొచ్చారు? దైవజనుడు గుర్తొచ్చారు. పక్కన వాళ్ళకి చెప్పట్లా వాళ్ళ సమస్య, సేవ చేస్తున్నారు కదా వీళ్ళు కూడా అని వాళ్ళకి చెప్పట్లా. వారి సమస్య వీళ్ళకి వాళ్ళకి చెప్పకుండా ఎవరిని వినగలిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఆయనకి చెప్తే ఈ సమస్య తీరతదని ఆ వ్యక్తికి తెలుసు. పిలిస్తే పలికేవాడని తెలుసు. నేను అడిగితే కాదనక కార్యం చేస్తాడని తెలుసు. నేను ఎవరికి చెప్పాలో ఆయనగా చెప్పాలా, ఎవరికి చెప్తేనే ఆ కార్యం జరుగుతుందో అది తెలుసుకోవాలి. మనం సమస్య రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, రక్త సంబంధికులకి వెళ్ళి ఎవండి నెత్తి నోరు కొట్టుకుని వాళ్ళకి చెప్పుకుంటాం. కానీ ఈ శిష్యుడు అలా లేడు. ఎవరికి చెప్పాడు? దైవజనుడికి చెప్తే, మందమొత్తులారా, తెలివి తక్కువ వాళ్ళారా, జ్ఞానం లేదంటరా, గొడవలు తీసుకుని ఎవడన్నా నీళ్ళలో పడేస్తాడంటారా, చూసుకుని కొట్టొద్దు అని అనలా. గట్టిగా లేదు చెప్పండి. వీడు ఏ పని పట్టుకున్నా, ఏ పని చేసినా ఇది అంటేది అంటదు, ముంటేది ముంటదు. ఆ మధ్య ఒక చోట మా దైవజనులు, మా పాస్టర్ గారు ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళారట. ఇంటికి విజిటింగ్ వెళ్తే మా పాస్టర్ గారిని పిలిచి, మా పాస్టర్ గారు ఉన్నారని చెప్పి అక్కడ ఆ తల్లి, ఆ ఇంటి ఇల్లాలు, ఆమె ఏం చేస్తుందో తెలుసా, ఆ ఇంట్లో ఉన్న ఆ కొడుకుని పిలిచి ఆడికి చెవిలో చెప్తుందంట, రే పలానా దగ్గరికి వెళ్ళి ఈ పని చేసుకురారని చెప్తుందట. వాడు తల ఎలగలగా ఊపి పరిగెత్తుకుండా పోయాడంట. రావటమే సైకిల్ స్టాండ్ వేసామా అది లేదే అన్నాడట. మరలా వాడికి 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ పలానా షాప్ దగ్గరికి వెళ్ళరా అని మళ్ళీ పంపిస్తే మరలా పోయాడంట. సేవకులు అక్కడే కూర్చోబెట్టి మరలా పోయాడంట. మరలా వచ్చేటప్పుడు అన్నాడంట, అమ్మా లేదే అక్కడ, ఇది లేదంట అంటున్నాడు. నెత్తి నోరు కొట్టుకుంటా తల్లి మరలా లోనకి పిలిచి 2 ముట్టుకాయలు వేసి ఆడికి ఊరికి ఇప్పుడన్నా పోయి ఆ షాప్ దగ్గరికి పోరా అని అక్కడ పంపిస్తే ఆడికెళ్ళి మరలా వచ్చి అంటాడు, అమ్మా ఆ షాప్ కూడా బంద్ చేశారే అన్నాడట. ఇక ఆమెకి ఎక్కింది. మా పాస్టర్ గారు వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్ అంతా గమనించి ఆ తల్లిగారిని పిలిచి అడిగాడట, ఏమ్మా వాడు అన్నిసార్లు పంపించి వాడు లేదు లేదని వస్తున్నాడు, ఏమైంది అన్నాడట. ఆవిడ ఆమంటది, అన్నయ్య మీరు వచ్చారని కొంచెం కాఫీ పెడదామని కాఫీ పొడుగు పంపించానన్న, 2 రూపాయలు ఇచ్చి. వీడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కొంతమంది చూడండి అదేందో కానీ అడుగు పెట్టారంటే కానీ ఉన్నది కూడా గట్టిగా వెళ్ళారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దైవ సేవకుడు అలా అంటలా, ఏది చేసిన ఇంతే అని అంటలా. చేయి జారిపోయిందా, సర్లే ఎలా జారిపోయింది, అనుకోకుండా జారిపోయింది. రాను కొడుతున్నానండి, చేయి జారిపోయి దాంట్లో పడిపోయింది. ఎక్కడ పడింది అని అడిగాడు. వాళ్ళని చోట పడింది. ఒక కొమ్మను తీసి ఏమండి ఆ నీళ్ళలో వేసాడట. చదవక్క 6వ వాక్యం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలేను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పని చేయండి, ఇంటికి వెళ్ళాక నీళ్ళల్లో గొడ్డలేని తేలుతుందా, పైకి వస్తుందా, లేవని ఉంటుందో చెప్పండి నాకు, ఏమవుతుంది? ఇప్పుడు దైవ సేవకుడు ఏం చేశాడు, కొమ్మను నరికి నీళ్ళల్లో వేసాడు, గొడ్డలి తేలేను. నేను మాట చెప్పనండి, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడు అబ్రహాం దేవుని సన్నిధిలో ఏం చేశాడు, ప్రార్థన చేశాడు, లేదనకుండా కార్యం చేశాడు. అర్థమవుతుందండి? నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె సముద్రార్థనున్న ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, విడువని నిన్ను.
మాట ఇచ్చాను, దాన్ని నెరవేరుస్తాను. గొడ్డలి తేలిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మొరపెడితే, ఆయన మీద ఆధారపడితే, యేసయ్యా మా ఇంటికి రా ప్రభు అని ఆయనను నువ్వు ఆహ్వానించగలిగితే, ఆయన నీతో కూడా వస్తే నీవు ఏది ఎన్నటికి పోగొట్టుకొనవు. ఆమేన్ చెప్పు. నువ్వు ఏది ఎన్నటికి పోగొట్టుకొనవు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. పోయిన దానిని మరలా తిరిగి ఇచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులు చెప్పే మాట ఏమిటో తెలుసునా? అయ్యా మేము ఆశించాం కానీ మాకు దొరకలా, మేము అనుకున్నాం కానీ జరగలా అని లోకస్తులు చెప్తారు. మన నిరీక్షణ ఏమిటో తెలుసునా? మేము ఆయన మీద ఆధారపడ్డాం. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఏదైతే అడుగుతామో వాటిని కాదనుకునగా కార్యములు చేసి మా అక్కర్లు తీర్చగలిగిన దేవుడు ఆయన. కొంతమంది చూడండి, చెప్పే సమాధానం ఎలాగుంటుందో తెలుసా? ఒకరోజు యేసన్న గారు అంటండి, ఇలాగే ఆదివారం వాక్యం చెప్తూ పలానా గ్రామంలో ఒక స్వార్థ సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడట. స్వార్థ సభ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పగానే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి చాలా సంతోషపడిందట. ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేస్తారు కదండి. అప్పుడు ఆ తల్లిగారిని, ఆ సహోదరిని పిలిచి యేసన్న గారు అన్నారట, ఏమన్నా తెలుసా అమ్మా, మరి మీ యొక్క గ్రామంలో స్వార్థ కూడిక ఏర్పాటు చేస్తున్నాను అని అనగానే ఆమె సంబరపడిపోయి, అయ్యా మీరేంటయ్యా మా గ్రామానికి రావడం, మీరు మా గ్రామంలో అడుగు పెట్టడం మా భాగ్యం అని చెప్పి సంతోషపడిపోయి, మేమంతా చూసుకుంటామండి, మీరేమి యేసన్న గారు కంగారు పడమాకండి, మేము చూసుకుంటాం అన్నదట. అప్పుడు యేసన్న గారు చెప్పాడు, నువ్వేం చూడాల్సిన పని ఏమి లేదమ్మా, అంతా సేవకులే చూసుకుంటారు, దైవ సేవకులు నేను పంపిస్తాను, అంతా వాళ్ళే కార్యక్రమాలన్నీ చూసుకుంటారు, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. నువ్వు చేయాల్సింది ఒకటి ఏమిటో తెలిసిన, మీ బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధికులకి అందరికీ చెప్పి ఆ కూడికలో పాలు పంపులు పొందేటట్లు ప్రోత్సహించు, ఇది నీ పని అని యేసన్న గారు చెప్పాడట. ఆమె వెంటనే ఇలా తల ఊపి, ఏదెంత భాగ్యం అండి, చేస్తానండి యేసన్న గారండి అందట. పోతా ఉండే యేసన్న గారు చెప్పాడంట, అమ్మ చాలా గొప్ప విశ్వాసివి నువ్వు, ఆత్మీయురాలివి, ఈ సంఘంలో ఒక సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నావు, నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావు, అయితే నీకు చిన్న విలువైనటువంటి సంగతి ఏంటంటే, ఆ సభలో ఆ ప్రార్థన కూడికలో నీకు అవకాశం ఇవ్వడం జరిగితే చాలామంది వస్తారు కదా, నీకు సాక్ష్యం చెప్పడానికి మంచి అవకాశం ఇస్తానమ్మా అన్నాడట. ఇక ఆమె పట్టేదానికి పగ్గాలు లేవంట. అసలే యేసన్న గారు నాకు మైక్ ఇవ్వటమా, నువ్వు పుట్టిన ఊరది, నువ్వు బ్రతుకుతున్న గ్రామం అది, ఆ గ్రామంలో నీకేమిస్తాను, మైక్ ఇస్తా, సాక్ష్యం చెప్పాలి, నిన్ను బట్టి అనేక మంది రక్షించబడాలి, ఆ గ్రామం అంతా పట్టబడాలమ్మా అనగానే, అబ్బో ఎంత గొప్ప ధన్యత నాకు అని చెప్పి సంతోషంగా తమ ఇంటికి వెళ్ళిపోయిందట. ఆ రోజు రానే వచ్చిందంటండి. ఇక దైవ సేవకులు పోయి ఏమైనా అనౌన్స్మెంట్ చేసి, ఇక బాక్సులు పెట్టి, హారన్స్ పెట్టి, ఇక అనౌన్స్మెంట్ చేసి ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసేసరికి తండాలుగా జనాలు వచ్చారట. ఇక వచ్చిన తర్వాత ఇక పాటలు అయిపోయిన తర్వాత, పలానా తల్లిగారు ఎక్కడున్నారు అని చెప్పి మైక్లో దైవ సేవకుడు పిలవగానే ఆమె ఒక పెద్ద ముసుకేసుకుని, పెద్దొచ్చు బైబిల్ పట్టుకుని స్టేజ్ ఎక్కిందట. స్టేజ్ ఎక్కగానే, అమ్మా ప్రభు నీకు ఇచ్చిన రక్షణను సాక్ష్యంగా చెప్పు అన్నాడట. ఇక ఆమె మైకి తీసుకుని, ప్రియ సంగమా, యేసు ప్రభు నమ్మిన కాడిచ్చి నా భర్త చనిపోయాడు, నా లేక కూడా చచ్చిపోయింది, ఆ మధ్య గేదె కూడా పోయింది. ఇక చెప్తుందంట, పోగొట్టుకునే అన్నీ చెప్తుందంట. ఇక అందులో కొంతమంది ఉంటారు కదా,
అందరూ మందిరానికి వచ్చి వాళ్ళందరూ భక్తులు అవుతారా? అందులో కొంతమంది లేచి తువ్వాళ్ళు ఉంటాయి, టవల్స్ అవి దులిపి ఎక్కేందుకు ఇక్కడ ఉంటావు, అన్నీ పోయినాయి అంటుంది. మరి ఆయన నమ్ముకుంటే ఉన్నది కూడా పోతుందేమోనని లేచి ఆ కర్చీఫ్లు ఆ టవల్స్ ఏమైనా ఉంటాయి ఉదాహరణ వేసుకుని ఒక్కొక్కరు లేచిపోయాడట. ఈ యేసన్న గారికి ఎక్కిందట. ఇక చాలా బాధపడిపోయి అసలు ఈమెకి ఎందుకు చెప్పాను రా, ఎందుకు ఇచ్చాను ఈమెకి మైకు? అప్పుడప్పుడు కొంతమంది సాక్షికాలు చెప్పమనాలి నేను. ఏమండి, ఏం జరిగిందో అది చెప్తే సరిపోదా? ఆ మధ్య కోడికి కన్ను పోయింది. ఏం పోయింది? కన్ను పోయింది, గుడ్డుదయింది. అది ఎవరన్నా తీసుకుంటారంటే ఎవరు తీసుకోవట్లేక దైవ సేవకుల దగ్గరికి తెచ్చి ఈ చెప్పమనాల సాక్ష్యాలు పనికిరాని అన్నీ చెప్పేసి మళ్ళీ మధ్యలో ఏమండి రాగాలు తీసి ఉన్నది మర్చిపోయి లేనిది కల్పించి దాన్ని చాటాభారతం చేసి ఒక్కటి కూడా అర్థం కాకుండా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని పోయి కూర్చుంటుంది. అట్ట అన్నని చెప్పి మళ్ళీ మీరు సాక్ష్యం చెప్పడం మానే మాకు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసన్న గారు తల నెత్తి కొట్టుకుని ఛాయ ఈమెకి ఇచ్చానంటరా అని బాధపడతా బస్సు ఎక్కాడట. బస్సు ఎక్కి కూర్చుని ఆ కిటికీ తీసుకుని ఇక బయలుదేరుతుందేమో కూర్చుంటే ఎంతలో ఆ తల్లి వచ్చిందంటే యేసన్న గారి దగ్గరికి. అన్నా ప్రైజులాడన్నా కనపడవు నాకు, నువ్వు అసలు కనపడవు నాకు, సాక్ష్యం చెప్పండి. ఏం చెప్పా అన్నా? ఓ మాట చెప్పాలన్నా మీకు. ఏం చెప్తే ఇంకేం చెప్తా, పోయారుగా అందరు. అన్నా ఒక్క మాట అన్న, ఒక్క మాట. ఏం చెప్తావు చెప్పు అన్నాడట. అప్పుడు ఆ మందంట, అసలే నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, నా భర్త పోయినా, నా గేదె పోయినా, నా సమస్యలన్నీ వచ్చినా, ఇన్ని సమస్యల్లో కూడా నేను యేసయ్యను విడిచిపెట్టలేదు. ఇది చెబుతాం అనుకున్నాను. ఇది ముందు చెప్పొచ్చుగా, ఆ లేచి వెళ్ళిపోయేటప్పుడు అట్లా చెప్పొచ్చుగా మాట అన్నీ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నీ పోగొట్టుకోవటమే. వాక్యం ఏం చెప్తుంది? నేను నీతో కూడా వస్తాను, నీవేదియో పోగొట్టుకొనవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? అప్పటికి అబ్రాహాము ఘనపరచబడిన వాడు, ఐశ్వర్యవంతుడే. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి నాతో కూడా రా అన్నాడు. జాగ్రత్త వినాలి. సమస్తాన్ని విడిచిపెట్టి రా. దేవుడు ఎప్పుడైనా మనం పిలిచేటప్పుడు జాగ్రత్త వినాలి. నీకెంతున్నా మొదట నిన్ను జీరో చేసి తర్వాత హీరో చేస్తాడు. ఆయన మొదట నిన్ను జీరో చేస్తాడు, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా చేస్తాడు ముందు. వింటున్నారా? నిన్ను జీరో చేసి తర్వాత హీరో చేస్తాడు. అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు అతడు బయలుదేరి వచ్చాడు. అబ్రహాం పట్ల తన నిత్య సంకల్పం అడుగు పెడుతున్న ప్రతి స్థలం ముందు ఆశీర్వదించడం ప్రారంభించాడు. సొదొమ రాజు ఏమన్నాడు? అబ్రామా, నా దేశమును, నా పట్టణాన్ని కాపాడావు గనుక నా జనులను నాకు ఇచ్చి ఈ ఆస్తిని, ఈ ఐశ్వర్యము, ఈ వెండి బంగారం సమస్తం నీవు తీసుకో అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నా, సర్వోన్నతుడైన దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నా. నేనెవరినో తెలుసా? ఒక మాట గుర్తుపెట్టుకో, నీ వాటిలో చెప్పులు వారైనను నూలు పోగైనను నాకు అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాడు? చెప్తాడు అక్కడ అబ్రహాము. ఏమన్నా తెలుసా? ఈ రోజు నీవు నాకు ఇచ్చి రేపొద్దునేమంటా నా వలనే అబ్రహాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ప్రిపేర్ కాల, అయినా చెప్తా, కొంచెం గట్టిగా చెప్పండి. మందిరానికి ఇచ్చి ఈ నాయి, ఇది నాది, ఇది నాది. చూడట్లేదండి నాకు వెళ్ళి ఏమైనా ఉందా నీది? తెచ్చింది నువ్వే. ఎవరికని తెచ్చావు?
రేపు ఫ్యాన్లో ఎవరు తెచ్చారు? ఎల్లమ్మ తెలుగారు వాళ్ళు తెచ్చారు. ఈ బ్లూ మ్యాట్ యవనస్తులు తెచ్చారు. బాక్సులు అన్న వాళ్ళందరూ కలిసి తెచ్చారు. ఒక్కొక్కటి ఊడ పిక్కుని బండి. అందుకని అబ్రాహ్మ అన్నాడు ఈ మాట. రేపొద్దు నువ్వేమంటావు? గట్టిగా లేదు చెప్పండి. మీరు ఏది తెచ్చినా కానీ ఈసారి నేను అడగాలి మిమ్మల్ని. అడగబోతే పని పెట్టట్లే. టెంట్ తెచ్చారా? టెంట్. స్టేజీ తెచ్చారా? చైర్లు తెచ్చారా? బాక్సులు తెచ్చారా? లైట్లు తెచ్చారా? తెచ్చారా లేదా? ఇది నేను తెచ్చా, ఇది నేను తెచ్చా, ఇది నేను తీసుకుపోతా, ఇది నేను తీసుకుపోతా అన్నారనుకో, జర జాగ్రత్తగా ఉండండి. నేనేం అనకూడదు అన్నమాట, దైవ సేవకుడు మాట అనకూడదు. అనను, మీరు అలా ఉండకూడదని హెచ్చరిస్తున్నా. సొదొమ రాజుతో అబ్రాహాం ఏమన్నాడు? నేను అబ్రాహాం అంటాడు, నీవు నన్ను ఈ రోజున ఇచ్చానంటావు, రేపు పొద్దున ఏమంటావు? అబ్రాహాం ఆశీర్వదించబడ్డానికి, ఈ రోజున అబ్రాహాము ఎంతగా కనపరచబడ్డానికి ప్రబలమైన కారకుడు నేనే అని నువ్వు చెప్పకుండా ఉండేటట్లుగా, చెప్పులు వారైనను నూలు పోగైనను నీ వాటిలో నాకేమీయో అక్కర్లేదు. నా దేవుడు ఆ రోజు నాకు ప్రమాణం చేశాడు. ఏమన్నా తెలుసా? అబ్రామా, నేను చూపించు దేశానికి బయలువెళ్ళు, నేను అక్కడ నిన్ను అత్యధికంగా ఆశీర్వాద కొరకు ఎదురు చూచాడు. 24వ అధ్యాయంలో మీరు గమనించండి, అన్ని విషయంలో అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో వస్తే మనం ఏదియో పోగొట్టుకోం. సతికల పడే స్థితిలో నిన్ను నిలబెట్టాడు. చాలని బ్రతుకు నీకు దయచేయడు, లేకపోతే ఎవరి పేదరికంలోనే నేను విడనాడడు. నా దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన వాడు, అద్భుతం చేయగలిగిన వాడు, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు, లేని దాన్ని నీకు అనుగ్రహించగలిగిన వాడు, ఉన్నతమైన స్థితిని నీకు ప్రసాదించడానికి సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన దేవుడు. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో వస్తూ మనం ఏదియో చెప్పాలి. చెప్పరండి ఏదియో, కొంచెం గట్టిగా చెప్పరండి. అది క్లారిటీగా ఉండాలా. పోగొట్టుకుని బాగుంది. ఏం పోగొట్టుకుంటావు? ఏదియో. కొంతమంది తల్లులు వింటున్నారా? ఆ మధ్య చెవి పోగొట్టుకుందట. పోగొట్టుకున్నట్టు లేకుండా ఎవరు చెప్తారా నేను ఎక్కడ పోగొట్టుకున్నాను తిరుగుతుంది. ఆడపోయింది, ఏది వెనక చూస్తున్నారు ఏంది? అమ్మ గట్టిగా లేదు చెప్పండి. ఎవరు పోగొట్టుకున్నారని చూస్తున్నారా? ఆడపోయి మొత్తానికి ఆమె చెప్పిందంట, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే పోయింది అన్నదట. ఏమన్నా తెలివి ఉందా? నా మాట మీకు అర్థమైందా? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే ఉందంట. ఎక్కడ పోగొట్టుకున్నాను అని అడిగితే ఈ ఆన్సర్ కూడా ఎలా చేసిందో తెలుసా? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే ఉంది. ఈ పిచ్చిది, తెలివి తక్కువది బొరగొక్కుంటూ వచ్చేసింది. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా వస్తుందా? ఉన్నది లేనట్టుగా జరిగింది చెబుతాం. జరగబోయేది జరగబోయే చెప్పేవాడు ఈడెందుకు ఆ గుమ్మడికాయ పట్టుకుని తిరుగుతాడు ఈడు. అంతేనే కాదండి. పలానా చోట ఈ మాట చెప్తున్నారంట, వాళ్ళ దగ్గరికి పోతారు, వీళ్ళ దగ్గరికి పోతారు. అసలు నువ్వు పోగొట్టుకున్న జాగ్రత్తగా ఉండాలి కదా, ఇది మర్చిపోతారు. సరే పోయింది అనుకో, ప్రభువానికి స్తోత్రంనైనా నువ్వు ఆలోచన దయచే, జ్ఞానం దయచే అని అడగాలి కదా. ఆడకపోయి ఎవరు ఏది చెప్తే వాళ్ళకే గొప్ప. ఇది అటు జరుగుతూ ఉంటారు. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయింది, దైవ సేవకుడు కొమ్మేశాడు. ఇప్పుడేమైంది? గొడ్డలి. అంటే ఆయన మనతో వస్తే ఏది మనం ఎంత మాత్రము పోగొట్టుకొనినా అది దొరికేటట్లుగా చేస్తాడు. అసలు పోగొట్టుకునే అవకాశమే దేవుడు ఇవ్వడు. నా దేవుడు నిన్ను ఆ దిశగా నిన్ను బలపరుచు నడిపించును గాక. రెండో మాట తెలియపరుస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యం. యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే గ్రామమునకు
వెలుచు జరిగిన ఈ సంఘటనలన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండగా యేసే తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ ఈ అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు. జాగ్రత్త చూడాలి, త్వరగా ముగిస్తాను. అప్పటికే యేసు ప్రభుని ఆ యెరూషలేము నడివీధిలో నడిపించి ఆయనను కొట్టి చెరసాలతో బంధించి కొరడాలతో కొట్టి ఆయన వీపు నాగట్టి చాలా వల్ల దున్ని సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మార్చి చివరికి వారు అనుకున్నట్లుగా తీసుకుని వెళ్ళి సిలువ వేసి చంపారు. అప్పటికి ఆయన చనిపోయాడండి. చనిపోతే ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గం గుండా వెళ్తున్నారు. అప్పటికి యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలుసు. ఆయన ఎలాంటి వాడో, ఆయన కార్యాలు ఎలాంటివో, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు ఏమిటో వాళ్ళకి అన్నీ తెలుసు. ఆయన ప్రకటించిన ప్రవచనాలు, ఆయనను గూర్చిన చెప్పబడిన లేఖనాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. ఆయన మూడవ దినాన సజీవునిగా తిరిగి లేస్తాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలిసిన వాళ్ళు అమ్మాయి మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు వారితో వచ్చి తానే వారితో నడిచాడట. ఆయన వారితో నడుస్తున్నాడట. నడుస్తూ వారితో వెళుతూ వారిని అడుగుతున్నాడు. యేసు ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. అప్పుడు వారు చెప్పారు, ఈ యెరూషలేములో జరిగిన సంఘటన అందరికీ తెలిసింది, నీకు ఒక్కడికే తెలియదా? నజరేయుడైన యేసుని గురించి మేము మాట్లాడుతున్నాం. ఆయనను సిలువ వేసి చంపారు. ఆయన గొప్ప ప్రవక్త. ఆ మాటలు ఉంటే చదవండి త్వరగా. క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్తి అయి ఉండెను. ఇశ్రాయేలు విమోచింపబోవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే వీళ్ళు నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన మరలా లేస్తాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనకి ఎలాగో మరణశిక్షకు అప్పగించితరో సిలువ వేసితరో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటుమే. ఆయన మూడో దినాన లేస్తానని చెప్పాడు. కొందరు స్త్రీలు మాలోనే కొందరు వెళ్ళారు ఆ సమాధి దగ్గరికి. ఆడికెళ్ళి తెరచి చూసేసరికి ఆయన అందులో లేడు, ఆయన లేచాడని కొందరు దేవదూతలు వచ్చి ఈ మాట చెప్పగా మేము వింటిమి. ఆ మాట పైన 24వ వాక్యం 23, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి దాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఎవరో వాళ్ళకి తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు. కాకపోతే ఆత్మీయంగా చల్లారిపోయి ఏమండి వాళ్ళు బెదిరిపోయి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. అన్నీ తెలిసినా తెలియనన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని యేసయ్య విడవలేదండి, వారిని వెంబడిస్తున్నారు. వారితో కూడా ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడు. మెట్టుకు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలన్నీ విని ఇక ఆయన వదిలే వెళ్ళిపోతాడేమో అని అనుకుని వాళ్ళే చెప్తున్నారు. ఏమోనో తెలుసా? 28వ వాక్యం, ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగపడగా సాయంకాలమున ప్రొద్దు గుంకు ఉన్నది, మాతో కూడా మీరు ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
ఈ ఎమ్మాయి మార్గం గుండగా వెళుతున్నటువంటి వీరితో యేసయ్య మాట్లాడుతున్నాడు, యేసయ్యతో వీరు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ని విమోచింపబోవాడు ఆయనే. ఆయన చనిపోయాడు, మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవదూతలు సాక్ష్యం చెప్పగా మేము విన్నాం. వాళ్ళు అడిగిన మాట ఏమిటో తెలుసా? ప్రొద్దుగింకిపోయింది మా యొద్ద, దయచేసి మీరు మాతో రండి, మాతో కూడా మీరు ఉండండి. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య వారితో ఉన్నాడు. వారితో ఉన్నప్పుడు ఏం చేసాడో తెలుసండి? ఆయన వారితో కూడా భోజనము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా మూయబడిన వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు ఏమైపోయాయి? చెప్పాలి నోరితే ఏమయ్యాయి? ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. ఆయన వారితో ఉన్నాడు కనుక, ఆయన వారితో నడిచాడు కనుక చల్లారిపోయిన వారి ఆత్మీయ జీవితాన్ని మరలా నూతనపరిచాడు. నూతన శక్తి చేత నింపబడి ప్రభు కొరకు ఇప్పుడు వారు సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. రోజున అనేక మంది చూడండి, నా వైపు చూడాలి అమ్మల్లరా, చాలామంది ఆత్మీయతలో చల్లారిపోతున్నారు. ఆత్మీయ వైరాగ్యం లేదు. ఈ రోజున ఎవరిని నమ్మి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఎరిగిన నీ జీవితంలో ఒక వైరాగ్యం, ఒక ఆసక్తి ఉండాలి. ఏమైపోతుంది? నువ్వు రక్షించబడి నీవు అనేకులకు ఎలా ఉండాలా? మాదిరికరంగా ఉండాలి. అనేకులను ప్రభు వైపు త్రిప్పు సాధనమై ఉండాలి. అనేకులకు క్రీస్తు యేసును ప్రకటించే పత్రికగా నిలవాలి. ఆత్మీయతలో సన్నగిలిపోతున్నారు. ఎటుగలలు చెప్పండి. ఉజ్జీవపరచబడుతున్న వారు ఉజ్జీవపరచబడుతుంటే ఈ కొందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే మిగిలిపోతున్నారు. ఏమాత్రము కొంచెమైనా ఆత్మీయ వైరాగ్యం లేకపోవడం శోచనీయం. నీ జీవితం ఎలా ఉంది? బాప్తిస్మం పొంది ఎంతకాలమైంది? ప్రభుత్వం నీకున్న సంబంధం ఎంత గొప్పది? ఉన్నదా? ఇంట్లో ఒక సంబంధం ఉందా నీకు? నాకు అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి మీరు. ప్రతిరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతామా లేదా? చిన్నోడా ఎట్టున్నావురా, పెద్దోడా ఎట్టున్నావురా, అమ్మాయి ఎట్టున్నా అమ్మాయి, నెలకు ఒకసారైనా హాస్టల్లో ఉంటే మాట్లాడతామా లేదా? వీలైతే ఒకసారి పోయి చూసి, మరి దేవునితో నీకు ఆ సంబంధం ఉందా? కొంతమంది చూడండి, ఎన్ని తెలిసినా ఏమీ తెలియదు అన్నట్లుగా, ఎంత ఎరిగినా ఎరగనన్నట్లుగా, అసలు మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మా చావులకి, మా పుట్టినరోజులకి, మా ఫంక్షన్లకి వస్తారేమో నేను వస్తున్నాను అందో తల్లి. ఏంటంట? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి కదా, అందుకు వస్తారేమో నేను వస్తున్నాను. అందుకు వస్తున్నావు నువ్వు? ఒక ఆమె ఎట్ట అంటుంది నాకు ఇప్పుడు కూడా. నీకేం అర్థమయ్యేలాగా ఊపుతున్నా నాకు అర్థం కావట్లే. నా భాష అర్థమవుతుందా మీకు? అర్థమైందా వ్యర్థమైందా? కొంచెం గట్టిగా. దేనికి వస్తున్నావమ్మా అంటే మా కార్యక్రమాలకు వస్తారని వస్తున్నామంటుంది. అందుకమ్మా నువ్వు వస్తున్నామని ఇప్పుడు అడిగా, ఇప్పుడు కూడా ఇట్లా అంటుంది. ఏం అర్థమవుతుందో మరి. అందుకా దేవుని మందిరానికి ఎందుకు వచ్చేది? సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే 10 సార్లు నొక్కుతాం దాన్ని. ఎక్కట్లేదండి ఇది. మాటి చెక్ చేస్తూనే ఉంటాం. కొంతమంది స్నాప్చాట్లు ఉన్నాయి, ఊరికి వస్తాయి, నాకు మెసేజ్లు వస్తున్నాయి. వీళ్ళ నెంబర్లన్నీ డిలీట్ చేయాలనిపిస్తుంది నాకు. ఓపెన్ చేసినప్పుడు అలా పేరు పడుతుంది వాళ్ళది, నాది నా దగ్గర. మరి మన విశ్వాసులందరి నెంబర్లు నా దగ్గరే ఉన్నాయి కదండి. అంటే ఓపెన్ చేయడం పెద్ద పని, తప్పేం కాదు నేను అనేది. అంటే దాని మీద ఉన్న శ్రద్ధ ఉందా? దాంట్లో ఛార్జింగ్ లేకపోతే నువ్వు గచ్చ వణుకుతున్నావే, మరి నీలో ఛార్జింగ్ ఉందా? దైవికమైన రోషం ఉందా? ఛార్జింగ్ అంటే అది ఎట్ట పెట్టుకోవాలనుకుంటున్నారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వైరాగ్యం కావాలి.
ఆ రోషం కావాలా. మోకరించండి, కొద్దిసేపు మోకరిస్తాం, మళ్ళీ 10 నిమిషాలకి 10 నిమిషాలు కూడా అవసరం లేదు, 2 నిమిషాలు చాలు. వీళ్ళకి పక్కన వాళ్ళని ఎట్టు గుద్ది కూర్చో అంటుంది. ఏంటి? ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్కి ఎవరో ఒకరు ఉండాలి. లేకపోతే అన్న ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటే ఏమండో, నాకు సపోర్ట్గా ఎవరో ఒకరు, నా బ్యాచ్ వాళ్ళు. అందుకని అందరూ మోకరించండి అంట, అందరూ మోకరించండి. వైరాగ్యం కావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఛార్జ్ అయిందంటే ఎప్పటికీ ఇలాగే ఉండాలా, తగ్గిపోకూడదు. కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి అమ్మో వాళ్ళు ఇదివరకు భక్తులు అనుకున్నాం, అట్ట అయిపోయారా మనం కూడా. ఇక వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు. వీళ్ళు కూడా రేపటి నుంచి అదే పని. ఊరోళ్ళం కదా కలిసి ఊరిని. ఊరోళ్ళు అయితే నరకం పోతారా? చెప్పరింది. మరి మంచి ఏదో చెడేదో తెలుసుకోవాలి కదా. మనం ఆత్మీయులమా కాదండి? నోరు తెరిచి చెప్పండి. ఆత్మీయుడు ఎవరిని గురిపెట్టుకోవాలి చెప్పండి? ఆత్మీయులనే. ఇప్పుడు తాగుబోతాడు ఎవరిని గురిపెట్టుకుంటాడు? ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావురా, కిస్మిస్ వచ్చింది రావా, హలో ఏకట చౌరస్తా గట్ల మీద. నేనేమి చేసి ఇతని తప్పు అన్నాడు. చూసిన వాళ్ళు చెప్పారు నాకు, ఇదిగా అన్నా వాడు. మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రభు బల్లారాధన అనగానే చేపెట్టి 4 సార్లు చూస్తాడు నన్ను, నాకు ఇస్తాడా ఇవ్వడా అన్న, నాకు ఇస్తాడా ఇవ్వడా. నాకు అన్నీ తెలిసిన కొన్నిసార్లు మనసు చంపుకొని మిమ్మల్ని కఠినంగా అంటాను, కానీ కొంచెం ప్రేమ ఉంటుంది నాకు. మళ్ళీ అలా తెలిసి చేశానుకో దేవుడు నన్ను లెక్క అడుగుతాడు రేపు పొద్దున. అదొకటి వచ్చింది కదా మనకు సమస్య. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది మనస్సాక్షిని కూడా చంపేసుకుంటారు. ఏదైనా మనం బాయి మనం ఒకటి ఒకటని ఎగడపోతారు రా బాబు మీరు. ఆత్మీయతలో ఉండాలి, ఒకరిని ఒకరు నూతనపరుచుకోవాలి, ఛార్జింగ్ కావాలి, వైరాగ్యం కావాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక ప్రార్థనా పరునితో నువ్వు సహవాసం చేస్తే ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు చెయ్యకపోతే ఒప్పుకుంటాడా పక్కనాడు? నీకు చెప్తాడు, అమ్మా ప్రార్థించి, అన్నా ప్రార్థించి. పరిశుద్ధత నేర్పిస్తాడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్టాడు. విశ్వాసి మరొక విశ్వాసకి ఏం నేర్పిస్తాడు? విశ్వాసాన్ని రెట్టింపగలిగేటట్లుగా నేర్పిస్తాడు. లోకంలో తిరిగేవాడు ఆడు బ్యాచ్ ఎవరు కావాలని ఎవరి జనసమూహాన్ని వృద్ధి చేసుకుంటాడు ఆడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అమ్మాయి మార్గంలో యేసును గురించి తెలుసు, అన్ని అంగీకరించారు, వారికి ఒక నిరీక్షణ ఉంది. అయినా కానీ వారి కనులేమయ్యాయి, మూయబడ్డాయి. ఎప్పుడైతే యేసయ్యను వారు తెలుసుకున్నారో, ఏమండి, ఎప్పుడైతే ఆయన వారితో ఉండమని వారు కోరుకున్నారో, ఆయన ఎప్పుడైతే వారితో ఉన్నాడో వారు కనులు తెరవబడ్డాయి. ఇప్పుడు యేసయ్యను చూడగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పొందుకున్నటువంటి వైరాగ్యం శాశ్వత కాలం నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆసక్తి కలిగే సాగిపోతువు గాక. అనేకులకు ఓ మాధురికరమైన విశ్వాసగా నా దేవుడు ఈ సంఘంలో నిన్ను నిలుపును గాక. నువ్వు నిలువు, ఇతరులు నిలబెట్టంతే. కార్యారంభము కంటే కార్యాంతము ఏంటంట? ప్రారంభం ఎలాగున్నది కాదు, ముగింపు ముఖ్యం. ముగింపు జీవితం ఎలాంటిదో కావాలా. ముగింపు ఎప్పుడో తెలియకపోతే ప్రతిదినము మనకు ముగింపు అని సాగాల. ఇది వాక్యం. ముగింపు ఎప్పుడో మనకు తెలుసా? తెలియనప్పుడు ప్రతిదినము ముగింపు ఇదే అనుకున్నట్టుగానే మనం సాగాల. అది ఆత్మీయత. వైరాగ్యం ఎప్పుడు కూడా విడిచిపెట్టమాకండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గత 4 నెలల నుంచి చూస్తున్నా, కొంతమంది ఊడ్చిన వాళ్ళే ఊడుతున్నారు, చేసిన వాళ్ళే చేస్తున్నారు. పరిచర్య కొంతమంది కనబడట్లా. ఇప్పుడు ఈ వారం చెప్పినా నెక్స్ట్ వారం వచ్చేస్తారు, అందరూ పొలోమని వచ్చేస్తారు. ఆ పై వచ్చే వారం వీళ్ళు వచ్చారు కదా నేను చెప్పలేదనుకో, మరలా పై వచ్చే వారం రారేలో. మనం ఏదైతే తీర్మానం చేసుకున్న దాంట్లోనే మనము
ఆమేన్ చెప్పండి. సాగిపోతావా ఆగిపోతావా అన్న వాళ్ళు రాకొచ్చారన్న, వాళ్ళతో నీకేం పని? ఆ మధ్య ప్రార్థన చేయమంటే ప్రభువా తీసుకురా నైనా తీసుకురా ప్రభువా అని ఈడిపోయి ఆడ కూర్చున్నాడు. మీకు అర్థమైందన్న మాట? ఎందుకంతా రమ్మన్నావు మంచిదే, ప్రభువుని నడిపిస్తాడు కదా, మరి నీకేం పన్నాడా? ఒక ఆయన పేకాటాడమన్నారట ట్రైన్లో. వాళ్ళు అన్నాడంట, ముగ్గురే ఉన్నారు, ఇంకొకడు రండిరా బాబు అంటే అది రావట్లేదట. అప్పుడు ఆ ముగ్గురు అన్నారట ఆయన దగ్గరికి పోయి పేకాటాడు ఒకటి తక్కువ రావాలని అడిగారట. వాళ్ళు అన్నారంట, ఈ చేతులు నావి, చూచుచున్న ఈ కళ్ళు నావి, మాట్లాడుచు నీ నోరు కూడా. ఈడెవడు రప్పించాడు, ఈయన చేతులు ఈయన కాదా, ఈయన కళ్ళు ఈయన కాదా, ఈయన నోరు ఈయన కాదా అది వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతుండే. ఆయన చెప్పాడంట, ఏమన్నా తెలుసా, ఇవన్నీ నా శరీరంలోనే ఉన్నాయి కానీ క్రీస్తు రక్తము చేత నేను, ఆయన తన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి ఇప్పుడు మనం ఎవరి వారము, అది ఆయన చెప్పిన మాటలో తప్పేమీ కాదు. ఆయనకి ప్రతిష్ఠించానయ్యా ఈ చేతులతో నేను ఇంకేం ఆడకూడదు, పేకట్ట ఆడకూడదు. వచ్చాడా, ఆడికి వెళ్ళాడా, తీసుకురా ప్రభు అయ్యో అన్నావు, పోయి ఆడుకొచ్చున్నావు. నువ్వు వైరాగ్యం కలిగిన వ్యక్తి, నువ్వు తీసుకొచ్చి వాళ్ళని ఏడబెట్టాలా? గట్టిగా చెప్పండి. ఏడా? మందిరంలో. అంటే బలం లేదా ఏంది? మన వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసారు, కొంచెం లేట్ అయినా. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. చెప్పేవి ఎప్పుడైనా ప్రక్కన వాళ్ళకి ఎప్పుడైనా చెప్తున్నావా? ఎప్పుడైనా మందిరానికి పోవాలి రావట్లేదు ఏంటి అన్నావా? అనవు. ఎందుకు మళ్ళీ దానికి వెళ్ళకంటున్నారే? నా మాట అర్థం కాదా ఏంది మీకు? ఎప్పుడన్నా చెప్పేవా? బాయి అని వాళ్ళ భుజాల మీద చేతులు వేసిన తర్వాత ఉంటావు. మందిరానికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్టు ఉంటావు, అక్కడ పోయినప్పుడు కుందేలు గురించి చెప్పాను ఒకసారి, గుర్తుందా? ఆయన అన్నాడంట, ఉంటే కుందేలులాగా ఉండు, లేకపోతే పంది పిల్లలాగా ఉండు. మీకు అర్థం అవ్వలేదు అనుకో. గట్టిగా లేదు చెప్పండి. నేను ముగించేస్తాను కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళవగానే భార్యకు కోరిక. ఏంటి? ఏం కోరికో తెలుసా? కుందేలు పిల్లలు అంటే చాలా ఇష్టం అంట భార్యకి. ఏం పిల్లలు? కుందేలు పిల్లలు అంటే ఇష్టం అంట. ఆమె అన్నదంట, ఏవండి నాకు మాట్లాడకూడదు. ఇది మందిరమా ఏమనుకుంటున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరంలో మాట్లాడకూడదు మీరు. ఇదేమో సొంత మార్కెటింగ్ కాదు. డైరెక్ట్గా వచ్చి చెప్పాలి సైలెంట్గా. ఏమండి, భార్య ఏం కోరుకుందట? కుందేలు కావాలని కోరుకుందట. ఇక ఈయన ఒక బొట్లాంటి తోడు పెట్టుకుని కుందేలు ఎక్కడ అమ్ముతారా అని పోయి కుందేలు కొనుక్కుంటా వెళ్దామని చెప్పి పోతున్నంతలో ఇంతలో 2020 మ్యాచ్ జరుగుతుందంట, క్రికెట్ మ్యాచ్. 2020 మ్యాచ్ జరుగుతుంటే అయ్యగారు కొంచెం క్రికెట్ పిచ్చి ఎక్కువ. ఇక టాస్ వేయలేదు, మనం వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పి పోయి కుందేలు కుందేసుకొచ్చాడట. ఏమండి, ఆ గోడ టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకుంటే లోనికి అలౌ చేసేవాళ్ళు. అందుకని గోడ ఎక్కి చూద్దామని కుందేలు పట్టుకున్నాడు, భార్యకి చూపిద్దామని. కుందేలు ఏడబెట్టి పైకి ఎక్కి చూశాడంట, కుందేలు అయ్యి అని. చూడగానే ఏమండి క్రికెట్ ఆడుతున్నారు. చూసి ఒకరు బ్యాటింగ్ అయిపోయింది, ఇంకోరు బ్యాటింగ్ చూద్దామని చెప్పి ఇంతలో భార్యకి కుందేలు ఇచ్చొద్దాం అనుకున్నాడు. వాడు ఎవడో చూసి మొత్తానికి ఏదో చేంజ్ చేసినట్టున్నాడు. ఆడకు పోయి చూసేసరికి అది తెరిచేసరికి భార్యకు చూపించడానికి ప్రేమతో నీకు తీసుకొచ్చాను చూడని కానీ అది తెరవగానే పంది పిల్లలు కనపడ్డాయంట అందరూ.
పంది పిల్లలు. ఇదేంద్ర వాడేమో మోసం చేసాడు అని చెప్పి, లేదు లేదు నేను మళ్ళీ ఆడిని అడుగొస్తాను అని చెప్పాడు. ఆ బుట్ట తీసుకుని పోయి మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళీ మ్యాచ్ జరుగుతుందట. ఆ బుట్ట ఎక్కి బుట్ట ఆడి పెట్టి పైకి ఎక్కి చూశాడట. ఆకతాయి పిల్లలు ఉంటారు కదండి, మళ్ళీ దాన్ని ఏం చేశారు, పంది పిల్లలు తీసుకుని తల్లి పిల్లలు పెట్టాడంట. ఇటు కదో పిచ్చి. అక్కడ పోయాడంట షాప్ దగ్గరికి. తెరసి చూసేసరికి ఏమన్నా కుందేలు పిల్ల కనబడ. ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదట. ఏంటండి మాకు ఇలాంటివి ఇచ్చారని ముందు గొడవ పడ్డాడు. తెరిచి చూస్తే కుందేలు పిల్లలు కనపడ్డాయి. ఒరే ఏంటి కుందేలు పిల్లలు అక్కడ చూస్తే అట్టున్నాయని మరలా వచ్చేటప్పుడు ఇక 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఎన్ని 2 ఓవర్లు చూడాలి. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఎవరు గెలుస్తారో తెలియాలిగా. ఇండియా పాకిస్తాన్ అని తెలియాలి కదండి. మనకు ఎంత ఉత్సాహం ఉంటుందండి. అక్కడ పెట్టి మరలా చూశాడంట. అయిపోయిన తర్వాత ఈ బుట్ట ఇక్కడ చూసుకుంటే బాగుండే, మళ్ళీ ఇంటికి వెళ్ళి భార్యకి చూపిస్తే మళ్ళీ పంది పిల్లలు ఉన్నాయంట. అడిగి ఎక్కిందంట. ఉంటే కుందేళ్ళలాగా ఉండు, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేస్తావు ఏంటంటున్నాడంటే. మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? ఉంటే కుందేళ్ళలాగా తెల్లగా ఉండాలా, లేకపోతే చెప్పరండి. ఉంటే ఆత్మీయంగా ఉండాలి, లేకపోతే కొన్ని రోజులు ఎక్కడుండి కొన్ని రోజులు అక్కడ. మంచిది కాదండి, బాగోదు. నేను మిమ్మల్ని అందరిని చూసి ఏమనుకుంటానో తెలుసా? ఇప్పుడు హోసన్న కృపాసన పరిచర్య ఆశీర్వదించబడిన పరిచర్య ఇది. దేవునికి మహిమ కలుగును గాక. విలువైన విశ్వాసులను ఈ సంఘంలో ప్రభు చేర్చాడు గనుకని ఈరోజు పాడి స్తుతించాయి నామాన్ని ఏం చేస్తున్నాం, మనం మహిమపరుస్తున్నాం. చిన్న చిన్న వాటికి క్షణికావేశాలకు లేకపోతే ప్రలోభాలకు గురైపోయి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పాడు చేసుకుని లోక సంబంధమైన ఆలోచనలు ఏమాత్రం రావడానికి అవకాశం లేదు. దేవుని వాక్యం చెబుతుంది, యేసు ప్రభు వారి కనులను తెరిచాడట. అంటే యేసయ్య మనతో ఉంటే మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. అప్పుడు ఆయన కార్యములను మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అంటున్నాడు ప్రభు సన్నిధిలో, అయ్యా నీవు నాతో కూడా రాకపోతే నేను అక్కడికి పోలేను ప్రభు అన్నాడు. నువ్వు నాతో రావాలనైనా, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే. వాడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎవరో తెలుసా? ప్రధాన కాపరి. మన దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని వలె నడిచే దేవుడు. నాయకుడిగా, కాపరిగా, పరిపాలకుడిగా, ఆలోచనకర్తగా మేకములో ఆయన మళ్ళీ ఆవరించువాడై ఉన్నాడు. ప్రతి విషయంలో మనకి ముందుండి నడిపించువాడై ఉన్నాడు. మన చుట్టూ ఆవరించువాడై ఉన్నాడు. వాక్యం అదే చెబుతుంది. భక్తుడు అంటాడు, నీవు నాతో రావాలయ్యా. ఏందంట? దేవుడు అన్నాడు, యేసయ్య నేను నీతో కూడా వస్తాను. అక్కడ సముద్రంలో చెలరేగుతున్న సమస్యల మధ్యలో ఆయన వచ్చాడు. యాకోబుతో దేవుడు అంటాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళి నేను నీతో కూడా వస్తాను. మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, అయ్యా నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటే నేను నీతో కూడా వస్తున్నాను, బయలుదేరి అన్నాడు. దేవుని సన్నిధిలో వీళ్ళిద్దరూ ఎమ్మాయి మార్గంలో వెళ్తుంటే వారు ఆత్మీయ నేత్రములు మూయబడి దుఃఖపడుతూ వెళుతుంటే దేవుడు వారితో నడిచాడు, వారి నేత్రాలు తెరిచాడు. ఇప్పుడు యేసయ్య కార్యములను చూడగలుగుతాం. మనతో ఆయన వస్తాడు, అడ్డంకులన్నిటినీ తొలగిస్తాడు. అక్కడ ఎలీషా దైవ సేవకుడు వెళ్ళాడు, ఏది పోగొట్టుకోకుండా మరలా తిరిగి పొందుకునేటట్లుగా చేశాడు. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మనం అడగాలి ఏంటో తెలుసు, యేసయ్యా నీవు నాతో కూడా రావాలి. చెప్పండి అందరూ, యేసయ్యా నీవు నాతో కూడా రావాలి. ఆయన మనతో వస్తే మనకి ఏది కూడా అడ్డుగా ఉండదు. ఆయన మనతో వస్తే ఆత్మీయ నేత్రాలు తెరవబడి, ఉత్తేజపరచబడి, ఉజ్జీవపరచబడి క్రీస్తునామం మనకు సాక్షులుగా ఉంటాం. ఆయన మనతో వస్తే ఐగుప్తులో ఉన్నంత కాలమే కాదు, అక్కడి నుంచి మళ్ళీ పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు ఇశ్రాయేలు నడిపించే దానిలో ఆయన పాత్ర ప్రాముఖ్యమైనది. వారికి దేవునిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, మేఘం వలె ఆయన ఆవరించాడు, దహించు అగ్నిగా వారి ముందు నడిచాడు, శత్రువులు నిలబడకుండగా ప్రతి విషయంలో తోడయుండి వారిని నడిపించాడు. నా దేవుని కృప మీ అందరికీ తోడయుండి మీతో ఆయన వచ్చి మిమ్మల్ని నడిపించి ఘనపరిచి మీ అక్కర్లో తీర్చి ఏది తక్కువ కాకుండా ఆశీర్వదించి ఘనపరచునుగాక.
అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలువు మోకరించాలి.